నమస్తే మాస్టర్స్. మరణం మధురం తర్వాయి భాగానికి స్వాగతం. జోర్డన్ గారు ఇంగ్లీష్లో రచించి స్వర్ణలత గారు తెలుగులోకి అనువదించిన క్షణం క్షణం అనుభవేక జ్ఞానం అనే మరణం మధురం అనే పుస్తకంలోకి తర్వాయి భాగం. మనము ప్రేమ, సర్వాత్మలోకంలో ప్రేమ అనే చాప్టర్లో ఉన్నాము. సో అనేక ఆత్మలు అభివృద్ధి చెంది అనేక జన్మలు తీసుకున్నవి కూడా సంపూర్ణంతో కొంతసేపే కలిసిపోగలవు. ఆ శక్తి సౌందర్యయుతమే అయినా మనం దీర్ఘకాలం నిలిపి ఉంచుకోలేనంత ఎక్కువ. అది మనం ఎక్కువ వోల్టేజీ కలిగిన వైర్లను తీసుకువెళ్లడంగా మారడం వంటిది. ముందుగా ఆ వైరు కొంచెం వేడెక్కుతుంది, తరువాత వేడి పెరిగి అప్పటికే ఎక్కువ వోల్టేజీ కొనసాగితే మనం దానిని వెళ్ళిపోనివ్వాలి. మనం సంపూర్ణత్వంతో కొంతసేపే కలిసి ఉండగలము. సౌందర్య సత్యాలతో కొంచెం నులివెచ్చగా మారాలే తప్ప ముంచబడేటంత ఎక్కువ సమయం కాదు. ఇది ప్రేమ గురించి చెప్తున్నారన్నమాట. పైలోకంలో ప్రేమ అనేది సర్వము అదే అనమాట. సర్వస్వం ప్రేమతోనే ఉంటుంది. శబ్దము అంతా మన చుట్టూ ప్రేమతోనే ఉంటుంది. కానీ భూమి మీద మాత్రం మనం సంపూర్ణత యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు ఆ శబ్దమే అక్షరాల సర్వస్వం. అదంతా కూడా ఆత్మలోకంలో, సర్వాత్మలోకంలో. మనం ఇక్కడ భూమి మీద ఎన్నోసార్లు జన్మలు తీసుకున్నాము, వెళ్ళిపోతూ ఉన్నాం కదా. అది ఒక శక్తి అని చెప్తున్నారన్నమాట. మనం ఈ భూమి మీద ఉండే ఎన్నో జన్మల్లో కూడా ఈ శక్తి, ఈ సౌందర్యము అనేది మనం కొంచెం సేపే నిలిపి ఉంచగలము, ఎక్కువసేపు మనం ఉంచలేము. ఆ ప్రేమని మనం, ఆ వెచ్చదానాన్ని మనం అనుభవించగలము, అనుభూతి చెందగలము. అంతేకాని అది మనతోనే ఉండిపోవాలి అని మొత్తం ముంచేబడేంత ఎక్కువ సమయం మాత్రం కాదు అని చెప్పారు. భూమి మీద మనం నివసించే వైరుధ్యం ప్రేమను కోరుకోవడం, ఇతరులతో కలవడం, కానీ దానిని కొన్ని క్షణాలే భరించగలిగేటంతగా భయపడటం. కనుక కలవటం అనేది చాలా సవాళ్లతో కూడుకున్నది. మనం కలిసిన స్థితిలో ఎక్కువ కాలం నిలిచి ఉండే కొద్దీ మనం కరిగిపోయి మనల్ని కోల్పోతున్నాము అన్న భావాలతో ఇబ్బంది పడటం ఎక్కువ అవుతుంది. ఆ ఉద్వేగాలు భయంగా మారి మనం దాక్కోవటం ద్వారా లేదా బంధాన్నే కోల్పోవటం ద్వారా ప్రతిస్పందిస్తాము. ఇది అదేంటి, ప్రేమ లేదా సర్వస్వం, సర్వాత్మ, భగవంతుడు అనేది ఎంతో ఉన్నతమైనది కదా. మరి భూమి మీద మనం ఎందుకు అంతసేపు ఏదో వెచ్చదనాన్ని ఇచ్చేంతసేపు మాత్రమే ఉండాలి, కానీ మనల్ని ముంచెత్తేంతగా ఉండకూడదని ఎందుకు చెప్తున్నారు అంటే, భూమి మీద మనము కొన్ని ఈ భౌతిక శరీరంతో వచ్చాము. భౌతికమైన బంధాలు ఇవన్నీ చాలా పనులు తెచ్చుకున్నాం అనమాట. ఈ బంధాలు ఇవన్నీ సంసారంలోనే నిర్వాణం కదా. ఈ బంధాలు ఇవన్నీ ఉండడంలోనే, సంసారంలో ఉంటేనే మనము నిర్వాణం పొందగలుగుతాం భూమి మీద. లేదు అంటే గనక, లేదు నేను ఆ ప్రేమతోనే ఉంటాను, సర్వస్వంతోనే ఎల్లప్పుడూ కలిసి ఉంటాను అంటే కొంత సాధన పూర్తయ్యేటప్పటికి ఇంకా మనము అనేది ఉండదు అనమాట. మనల్ని మనం పూర్తిగా ఆ శరణాగతిలోకి వెళ్ళిపోతాము. ఇంకా మన ఉనికి అనేది ఉండదు. మనం ఈ ప్రపంచంతో కలవము, ఎవరితోనూ మాట్లాడడము ఇవన్నీ మనకి నచ్చదనమాట. మనము ఒక గుహలోకి వెళ్ళిపోవడము, కంప్లీట్లీ ఒక మౌనంలోకి వెళ్ళిపోవడము. చాలామంది సాధకులు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా సంసారంలో ఉండరు, వాళ్ళు పూర్తి సాధనలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు సపరేట్ అయిపోతారు. అలా ఉంటారు కాబట్టి సంసారంలో నిర్వాణం చేయాలి కాబట్టి మనకి అది సులువు కాబట్టి మనము ఇది చెయ్యమన్నమాట. కంప్లీట్లీ సర్వాత్మతో ఉండము, కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంటాము. శక్తిని పొందుతుంటాము, ప్రేమ ద్వారా మళ్ళీ దూరం అవుతూ ఉంటాము. లేదంటే మనము కంప్లీట్గా బంధాన్ని కోల్పోవడం, లేదా మనల్ని మనం దాక్కోవడం, అంటే ఈ ప్రపంచం నుంచి దాక్కోవడం అనేది చేస్తాం. ఏ హిమాలయాలకో వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండిపోతాం. ఇంక బంధాలు ఏమి ఉండవు మనకి అప్పుడు. కాబట్టి సంసారంలో నిర్వాణం అనే మధ్య మార్గాన్ని మనం ఆచరిస్తామన్నమాట. సర్వాత్మలో ప్రేమకై సంసిద్ధత. భూమి మీద ప్రేమ హృదయంలో ఉంటుందని చెప్పాము. ఒకనొక విధంగా అది వాస్తవమే. ఎందుకంటే తరచుగా ప్రేమ అనేది శరీరపు కేంద్రంలో, ఛాతీలో అనుభూతి చెందబడుతుంది. అది మన భౌతిక మూలంలో ఉంటుంది. ఆ మూలం నుండి ప్రేమ బయటకు పంపబడి మరొకరి మూలంతో గ్రహింపబడుతుంది. ఈ ప్రేమ తరచూ తిరిగి ఇవ్వబడుతుంది. చైతన్యవంతమైన శక్తి మార్పిడి. భూమి మీద మరి ప్రేమ ఎలా ఉంటుంది అంటే హృదయంలో ఉంటుంది. మనం అనుభూతి చెందుతాం. గుండె బరువెక్కింది అనేసి,
ప్రేమ, ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతే మన గుండెలో బాధ ఉంటుంది. లేదంటే ఇవన్నీ కూడా గుండె నుంచి మనం అనుభూతి చెందగలము. కాబట్టి ఆ ప్రేమ అనేది ఛాతీ భాగంలో ఉంటుంది అని చెప్పాము. ఇది భౌతికంగా అలా ఉంటుందన్నమాట. మూలం అనేది మనకి ఆ హృదయంలో ఉంటుంది. ఆ హృదయం నుండి మనం ఈ ప్రేమను ఏం చేస్తాము, ఇంకొకరి హృదయంలోకి పంపిస్తాం అన్నమాట. వాళ్ళని మనం ఇష్టపడుతున్నాము, వాళ్ళని అసలు ప్రేమ అంటే కంప్లీట్లీగా ప్రేమించడమో ఇష్టపడటం ఒకటే కాదు. మనకి రకరకాలుగా చెప్పారు ప్రేమ అనేది ఎలా పుడుతుంది అనేది. ఒక వస్తువుని పదే పదే చూసినా కూడా దాని మీద మనకి ప్రేమ అనేది పుడుతుంది అని చెప్పారు. కాబట్టి మన ఇంట్లో ఉండే వస్తువులు, లేదా మనం రోజు చూసే వ్యక్తులు, లేదంటే సినిమా యాక్టర్స్, ప్రకృతి, మన మొక్కలు, ఇవన్నీ కూడా రోజు చూస్తుంటాం, రోజు వాటి గురించి తలుచుకుంటూ ఉంటాం. కాబట్టి వాటి మీద మనకి ప్రేమ ఉంటుందన్నమాట. ఎలా ఆ ప్రేమ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మన హృదయం మూలంలోంచి ఆ ప్రేమ అనే ఆ శబ్దాన్ని, ఆ తరంగాలని ఇతరుల హృదయంలోకి పంపిస్తాము. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా హృదయంలోంచి మన ఆ మూలంలోంచి ఆ చైతన్యము, ఆ శక్తి అనేది ప్రేమ మనలోకి మనం స్వీకరిస్తాము, మనకి ఇవ్వబడుతుంది. దీన్నే చైతన్యపు శక్తి మార్పిడి అంటారు. అంటే కాన్షియస్నెస్, చైతన్యం మారుతుంది, శక్తి కూడా ఒకరి నుంచి ఇంకొకరు తెచ్చుకొని మార్పు చెందుతుందన్నమాట. మన చర్మము, అస్థిపంజర నిర్మాణాలు లైంగిక సంబంధంలోని పరిమిత మార్గంలో తప్ప భౌతికంగా కలిసిపోవటాన్ని నిరోధిస్తాయి. శరీరం ధరించిన ఆత్మలు ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడంలో కాకుండా కలిసిపోయే అనుభవం, ఈ విధంగా ప్రేమించడానికి ఆత్మలు పరస్పరం ప్రవేశించటానికి సిద్ధం చేయగల ధ్యానాలు ఉన్నాయి. భౌతిక లోకంలో కలయిక అనేది అపరిపూర్ణంగాను, తక్కువ సమయంలోనూ మాత్రమే జరుగుతుంది. సర్వాత్మలోని ప్రేమ యొక్క సంక్షిప్త సంగ్రహావలోకనం మరియు ఆవలి వైపున మీ అనుసంధించబడే విధానానికి సంసిద్ధతగాను ఈ ధ్యానాలు భూమిపై మీ సంబంధాలను గాఢతరం, బలోపేతం చేస్తాయి. ఈ చెప్పబోయే ధ్యానాన్ని రికార్డు చేసుకొని మీరు ఒంటరిగా కానీ ప్రేమించిన వారితో కానీ సాధన చేయండి. భూమిపైన మాత్రము మనము ఈ పరిపూర్ణమైన ప్రేమను అనుభూతి చెందాలి అంటే అది లైంగికమైన సంబంధంలో మాత్రమే కుదురుతుంది. లేదంటే మన భౌతిక శరీరము దాన్ని నిరోధిస్తుంది అంట. చర్మము కానీ అస్థిపంజరం అంటే పైన ఉండే చర్మము, లోపల ఉండే అస్థిపంజరము, ఇవన్నీ కూడా ఈ లైంగిక బంధంలోనే ప్రేమని ఆ పరిమిత మార్గంలో మాత్రమే ప్రేమని అటు ఇటు పంచుకోవడాన్ని అంగీకరిస్తుంది. కానీ మిగతా విధాలలో భౌతికంగా మాత్రం కలిసిపోవడాన్ని నిరోధిస్తుంది. ఇదంతా శరీరం ధరించిన ఆత్మలు ప్రేమని ఇచ్చిపుచ్చుకోవడానికి కొన్ని పరిమితులు ఉన్నాయన్నమాట. అన్ని విధాలుగా ప్రేమించడం అనేది జరగదు, పరిపూర్ణత అనేది ఉండదు. మరి ఎలాగా? పైలోకాల్లో, సర్వాత్మలోకంలో ప్రేమ కోసం సంసిద్ధతతో ఉండాలి మనం, అక్కడ ప్రేమను అనుభూతి చెందడం కోసం. కాబట్టి ఇక్కడ ఉండే మనం ఎలాగ అనుభూతి చెందగలము, ఆ లోకాలకి మనం ఎలా మనల్ని మనం రెడీ చేసుకోవచ్చు అంటే ధ్యానము, ప్రత్యేకమైన ధ్యానాలు. వీటి వలన భూమి మీద మనకి వ్యక్తికి, వస్తువుకి, మనకి జంతువులకి, ప్రకృతికి మనకి మధ్య ఈ ప్రేమ బంధం అనేది బాగా పెరుగుతుంది, గాఢమవుతుంది, బలోపేతమవుతుంది. అప్పుడు మనం సంసిద్ధంగా ఉంటామన్నమాట. కాబట్టి ఏం చెప్పారు, తర్వాత ఒక ధ్యానము పద్ధతి గురించి చెప్పారు. దాని ద్వారా మనము ప్రాక్టీస్ చేసుకుంటే మనలోకి మనం కానీ ఇతరులతో కానీ కలిసి, మనం ప్రేమించిన వారితో కలిసి సాధన చేయడం వల్ల మనల్ని మనం సర్వాత్మ లోకంకి సంసిద్ధత చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ ధ్యానం ఏంటో చూద్దాం. చాలా కొంచెమే ఉంది, వీలైతే మనం ఒక 5 నిమిషాల ధ్యానం కూడా ప్రయత్నం చేద్దాం. కలిసిపోవటం ద్వారా ప్రేమలోకం ధ్యానం. శ్వాస మీద ధ్యాస ఉంచి మీ శ్రద్ధను ఎరుకగా పైకి తెండి. ఇక్కడ నుండి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. ఆలోచనలు వస్తే వాటిని వెళ్ళిపోనిచ్చి గమనించడం దగ్గరకు రండి. ఇప్పుడు మీరు ప్రేమిస్తున్న ఒక వ్యక్తిని మనసులో భావించి వారి ప్రతిబింబాన్ని చూడండి. ఆ ప్రతిబింబాన్ని కొంతసేపు నిలిపి ఉంచి ఆప్యాయత లేదా వేరే ఇతర భావనలు వస్తున్నాయేమో కొన్ని క్షణాల పాటు గమనించండి. ఓకే, ఇప్పుడు ఆ వ్యక్తి దేనిని ప్రేమిస్తారో, వారిని ఏది ఆకర్షిస్తుందో, వారు దేని పట్ల శ్రద్ధ చూపిస్తారో దానిని భావించండి.
అది సరిగ్గా అలాగే ఉందా లేదా నేనే అలా భావిస్తున్నానా అన్నది పట్టించుకోవద్దు. కేవలం భావించండి. వారు భావించినట్లుగా ఈ భావాలను మీలోనికి తీసుకోండి. దానిని మీ ఛాతీలో ఉండనివ్వండి. ఓకే, ఒకసారి చూద్దాం. ఏంటంటే మామూలుగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం మొదలు పెట్టాలి. ఆలోచనలు వస్తే వాటిని పంపించేసి నిదానంగా మళ్ళీ శ్వాసను గమనించాలి. అప్పుడు మనము ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారిని ఒకసారి మనసులో వారి ప్రతిబింబాన్ని ఊహించుకొని ఆ, వాళ్ళ వాళ్ళ మీద మన ధ్యాస అనేది కొంతసేపు ఉంచాలన్నమాట. ఉంచినప్పుడు వాళ్ళ మీద మనకి ఎటువంటి భావాలు మన లోపల నుంచి కలుగుతున్నాయో గమనించాలి. ప్రేమ కలుగుతుందా, కోపము, ద్వేషము, బాధ ఇట్లాంటి ఏమన్నా వస్తున్నాయేమో ఒకసారి గమనించాలి. తర్వాత ఆ ఎదుటి వ్యక్తి దేన్ని ప్రేమిస్తున్నారో కూడా మనం ఈ ధ్యానంలో ఒకసారి గమనించాలన్నమాట. ఎప్పుడైతే మన ఆత్మస్థితిలో ఉంటామో కొంచెం మనకి ఒక ఆలోచన రూపంలో అట్లా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు దేనిని ఆకర్షిస్తున్నారో, వాళ్ళు దేనిని ప్రేమిస్తున్నారో అని దాని మీద మనం శ్రద్ధ చూపిస్తాం. వాళ్ళు దేని మీద శ్రద్ధ చూపిస్తున్నారు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో, ఏది ఇష్టమో దాని మీద మనం కొంచెం భావన చెయ్యాలి. ఎప్పుడైతే చేస్తామో అది నిజంగా అలాగే ఉందా లేదంటే నా భావన, నా ఊహన అనే విషయాన్ని పట్టించుకోవద్దు. కేవలం భావించండి అన్నారు. జడ్జి చెయ్యొద్దు. వాళ్ళు ఇలాగే భావిస్తారని మనం అనుకుంటున్నాం, అది అలాగే భావించాలి. ఆ భావనలని మనలోకి తీసుకోవాలి, మన ఛాతీలోకి తీసుకోవాలి, ఆ ఛాతీలో ఉండనివ్వాలి. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి దేని గురించి భయపడతారో, దేనిని విరోధిస్తారో, దేని నుండి దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నారో వాటిని మీలో భావించండి. వారి వల్లనే భావించండి. అంటే వాళ్ళు భావించినట్టే మనం కూడా భయానికి సంబంధించింది భావించాలి. ఇప్పుడు ఈ భావాన్ని మీలోనికి తీసుకోండి. దానిని కూడా మీ ఛాతీలో ఉండనివ్వండి. ఓకే, ఇంతకుముందు ప్రేమను ఉంచాము, ఆ ఎదుటి వ్యక్తి యొక్క ప్రేమను దాన్ని మన లోపల భావించాము. అట్లాగే ఇప్పుడు వారి యొక్క భయాలను కూడా భావించి మన లోపల ఉండనిస్తున్నాం. ఇప్పుడు ఆ వ్యక్తి దేనిని ఆశిస్తారో, దేనిగా మారాలని లేదా నేర్చుకోవాలని లేదా తమ జీవితంలో కావాలని ఆశపడతారో దానిని మీలో భావించండి. వారు భావించినట్లే మీరు చెయ్యండి. ఇప్పుడు ఈ భావాన్ని మీలోనికి తీసుకోండి. దానిని మీ ఛాతీలో ఉండనివ్వండి. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి బాధను, వారు మోస్తున్న భావింపనలవి కాని ఉద్వేగాలను గ్రహించండి. క్షణకాలం పాటు మీరు ఈ ఉద్వేగాలని ఉన్నవి ఉన్నట్లుగా భావించండి. ఈ భావాలను లోనికి తీసుకోండి. వాటిని మీ ఛాతీలో ఉండనివ్వండి. ఓకే, ప్రేమ అయిపోయింది, భయం అయిపోయింది, తర్వాత బాధ. వాళ్ళు ఏదన్నా ఇలా మారాలి, నేను ఇది కొత్తగా ఇది నేర్చుకోవాలి, ఇలా మార్పు చెందాలి అనుకుంటున్నారో, అలాగే వాళ్ళలో ఉండే ఉద్వేగాలు, బాధ, ఇవన్నిటిని కూడా మోయలేని ఉద్వేగాలు, ఇవన్నిటిని కూడా మనము గ్రహించి మన లోపల ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రపంచాన్ని ఏ విధంగా చూసి ప్రతిస్పందిస్తాడో గ్రహించండి. వారు ప్రపంచంలో ఎలా ఉంటున్నారో చూడండి. వారి ప్రపంచ అనుభవాన్ని వారి వలననే, వారిలాగానే చూడండి. ఇప్పుడు ఈ భావాన్ని మీలోకి తీసుకోండి, మీ ఛాతీలో నిలిపి ఉంచండి. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, కోణాలు అన్నింటినీ వెళ్ళిపోనివ్వండి. వారి సారాన్ని, ప్రకృతిని, ఆత్మను భావించండి. మీ ఏ అభిప్రాయం లేకుండా ఆ సారాన్ని నిలిపి ఉంచండి. ఆ ఆత్మను మీలోనికి తీసుకోండి. మీ ఛాతీలోకి మీ ప్రతి శ్వాసతోనూ వాటిని లోపలికి తీసుకోండి. ప్రతి శ్వాసతోనూ వాటిని శ్రద్ధగా పట్టుకోండి. ప్రతి శ్వాసతోనూ ఆ ఆత్మ యొక్క సత్య సౌందర్యాలను చూడండి. వాటిని ఉన్నవి ఉన్నట్లుగా నిలిపి ఉంచండి. ఇప్పుడు ఒక విధమైన నులివెచ్చదనం లేదా శక్తి ఉందేమో గమనించి అది అక్కడ ఉంటే దానిని అనుమతించండి. మీలో ఉన్న ఆత్మ పట్ల కృతజ్ఞతను భావించండి. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఒక శ్వాసను తీసుకొని మీ శ్రద్ధను మీ చుట్టూ ఉన్న ప్రపంచం వైపు మళ్లించండి. ఓకే, ఈ ధ్యాన పద్ధతితో ఈ చాప్టర్ అయితే పూర్తయింది. 6వ చాప్టర్ ప్రేమ గురించి, సర్వాత్మలోకంలో ప్రేమ. మరి ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? మీరేమంటారు చెప్పండి.
మాస్టర్స్, మనం సర్వాత్మలో ప్రేమకై సంసిద్ధత అనే ఒక ధ్యాన పద్ధతి చెప్పారు కదా ఈ పుస్తకంలో, అది చేద్దాము. అందరం చక్కగా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానంలో కూర్చుందాం. శ్వాస మీద ధ్యాసతో మనలోనికి మనం ప్రవేశిస్తూ ఆత్మస్థితిలో ఉందాము. ఇక్కడ పూర్తిగా ఆత్మస్థితి అంటే ఎవరమూ లేము, కేవలం ఆత్మశక్తి మాత్రమే ఉంది. లావణ్య ఎవరూ లేరు. ఏమన్నా ఆలోచనలు వస్తూ ఉంటే తిరిగి శ్వాసను గమనిద్దాం. చక్కగా రిలాక్స్ అవుతూ ఆత్మస్థితిలోకి వెళ్ళాము. ఈ స్థితిలో ఎటువంటి కామెంట్స్, జడ్జిమెంట్స్, భావాలు ఏమీ ఉండవు. ప్రశాంతత మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రేమిస్తున్న ఒక వ్యక్తిని తీసుకుందాం. మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉండి వారంటే మనకి ఎంతో ఇష్టము అనుకున్న ఒక వ్యక్తిని ఎంచుకొని వారిని మన హృదయంలో, మన భావంలో వారి రూపాన్ని ప్రతిబింబించేలా చూద్దాము. వారి రూపాన్ని భావిద్దాము. కొద్దిసేపు వారి రూపాన్ని గమనిద్దాము. అప్పుడు మనలో ఎటువంటి భావనలు పుడుతున్నాయో గమనించాలి. ప్రేమ, ఆప్యాయత కలుగుతున్నాయా, లేదా ఇతర వ్యతిరేకమైన భావాలు ఏమన్నా కలుగుతున్నాయో గమనిస్తూ ఉందాము. ఇప్పుడు ఆ వ్యక్తి దేనిని ప్రేమిస్తున్నారో, ఆ వ్యక్తి దేనిని ఆకర్షిస్తున్నారో, లేదా ఆ వ్యక్తికి దేని మీద శ్రద్ధ ఉందో అది ఏంటో దానిని భావిద్దాము. మనకు ఆ వ్యక్తితో బాగా పరిచయం ఉంటే, వారి గురించి మనకు తెలిసి ఉంటే, వారికి దేని మీద శ్రద్ధ ఉందో మనకి తెలుస్తుంది. ఆ ఒక్క వస్తువు లేదా వ్యక్తి లేదా విషయాన్ని మనం భావిద్దాం. ఇది మనము వారు భావిస్తున్నట్లుగానే చేయాలి. వారి హృదయంలో ఆ ఒక్క వస్తువు పట్ల ఎటువంటి శ్రద్ధ, ఆప్యాయత, ప్రేమ భావాలు ఉంటాయో
దానిని వారి వలననే వారిలాగానే మనం భావించాలి. కొద్దిసేపు వారు ఆ వ్యక్తి, ఆ వస్తువు, ఆ విషయం పట్ల ఎటువంటి శ్రద్ధ, ప్రేమ, ఆప్యాయత చూపిస్తున్నారో, వారిలో ఎటువంటి భావాలు కలుగుతున్నాయో ఆ భావనను మన హృదయంలో, మన ఛాతీలో కొంతకాలం అలాగే ఉంచుదాము. ఆ భావనను మనలోకి తీసుకొని మన ఛాతీలో ఉండనిద్దాము. తరువాత ఇంకొక భావన. ఇప్పుడు మనం ప్రేమించే ఆ వ్యక్తి, మన హృదయం, మనం ఏ ప్రతిబింబాన్ని అయితే చూస్తున్నామో ఆ వ్యక్తి దేని గురించి భయపడతారో, దేనిని విరోధిస్తారో, దేని నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటారో వాటిని మనం భావిద్దాము. ఆ వస్తువుని, ఆ వ్యక్తిని, ఆ విషయాన్ని భావిద్దాం. వారిలాగానే భావిద్దాం. అప్పుడు పుట్టే ఆ భావన మన హృదయంలో, మన ఛాతీలో నిలిపి ఉంచుదాము. తరువాత ఆ వ్యక్తి దేనిని ఆశిస్తున్నారో, దేనిగా మారాలి అనుకుంటున్నారో, ఏది నేర్చుకోవాలి అనుకుంటున్నారో, నేర్చుకొని ఎలా మారాలి అని తన జీవితంలో వారు ఆశపడుతున్నారో, ఇప్పుడు వారు ఆశించినట్లుగానే ఆ విషయాన్ని మనం భావిద్దాం. వారి దృష్టికోణంలోనే మనం చూద్దాము. ఇలా చూసేటప్పుడు ఎటువంటి భావనలు మనలో రేకెత్తుతున్నాయో గమనిస్తూ ఆ భావనను మన ఛాతీలో నిలిపి ఉంచుదాము.
ఆ భావాలను మన ఛాతీలో ఉండనిద్దాము. చివరి అంశము, ఇప్పుడు ఆ వ్యక్తి ఈ ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తారు, ప్రపంచం గురించి ఏ విధంగా ప్రతిస్పందిస్తారు, అది మనం భావన చేద్దాం. ప్రపంచానికి వారికి ఉన్న సంబంధం, ఈ ప్రపంచంలో వారు ఎలా ఉన్నారు, వారి అనుభవాన్ని వారిలాగానే చూద్దాము. అలా చూసేటప్పుడు ఏ భావాలు మనలో కలుగుతున్నాయో అవి తీసుకొని ఛాతీలో నిలిపి ఉంచుదాం. ఓకే, ఇప్పుడు మనం ప్రేమిస్తున్న వ్యక్తి యొక్క ప్రేమని భావించాము, దేని గురించి భయపడుతున్నారో అది భావించాము, ఏది కావాలని ఆశిస్తున్నారో అది కూడా భావించాము. చివరిగా వారు ఈ ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తున్నారు, ఎలా ప్రతిస్పందిస్తారో అది కూడా భావన చేశాము. దాని వలన వచ్చిన ఆ భావాలని గమనించి మన ఛాతీలోనికి తీసుకున్నాం. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, వారి యొక్క రూపము, వారి కోణాలు, భావాలు అన్నింటినీ కూడా వదిలిపెట్టేద్దాం. మనలోంచి మన భావన చేశాం కదా ఇప్పటి వరకు, వాటిని వదిలిపెట్టేద్దాం. అన్నింటినీ వెళ్ళిపోనిద్దాము. కేవలం వారి సారాన్ని, ఏమి గ్రహించాలో దానిని మాత్రమే తీసుకుందాం. వారి యొక్క ప్రకృతిని, వారి యొక్క ఆత్మని భావిద్దాం. ఆ భౌతిక విషయాలు అవన్నీ కూడా పంపించేశాము. కేవలం వారి యొక్క సారం మాత్రమే మన హృదయంలో ఉంది. వారు ఏ ప్రకృతికి సంబంధించిన వారు, వారి ఆత్మ, వారి తత్వము, అది మాత్రమే మనతో ఉంది. ఏ అభిప్రాయాలు, ఏ జడ్జిమెంట్స్ లేకుండా ఆ సారాన్ని అలాగే నిలిపి ఉంచుదాం. మన ఆత్మలోనికి తీసుకుందాం. మన ఛాతీలోకి ప్రతి శ్వాస ద్వారా ఆ సారాన్ని లోపలికి స్వీకరిద్దాం.
మన యొక్క ప్రతి శ్వాసతోనూ ఆ తత్వాన్ని, ఆ సారాన్ని శ్రద్ధగా పట్టుకుందాం. ఆ ఆత్మ యొక్క సత్యము, సౌందర్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నిలిపి ఉంచుదాం. ఆత్మ యొక్క సత్యము, సౌందర్యంతో మనం కూడి ఉన్నాము. ఇప్పుడు ఒక విధమైన నులివెచ్చదనం లేదా శక్తి, ఏమన్నా భావన అక్కడ ఉంటే దాన్ని గమనించి దానిని అనుమతిద్దాము. ఆత్మసారం యొక్క నులివెచ్చదనం, ప్రేమ, ఎటువంటి శక్తి ఉందేమో గమనించి దాన్ని అలాగే అనుమతిద్దాము. ఇప్పుడు మనలో ఉన్న ఆ ఆత్మ యొక్క కృతజ్ఞత చెప్దాము. మనకు ఒక ప్రేమ భావనని, ఆత్మతత్వాన్ని అనుభూతి చెందించిన ఆ ఆత్మకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్దాం. నిదానంగా కొన్ని దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటూ ఈ ధ్యానం నుండి బయటికి వస్తూ ఈ భౌతిక ప్రపంచం వైపు తిరిగి వద్దాము. రిలాక్స్ అవుతూ ధ్యానం నుండి బయటికి వద్దాం. చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుని అరచేతులు చూసుకుంటూ ధ్యానం నుండి బయటకు వద్దాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. ధ్యానం నుంచి బయటికి వచ్చారా? ఎలా అనిపించింది? ఏమన్నా మీ అనుభూతులు ఏమన్నా ఉంటే పంచుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్. యా పద్మజ గారు. నేను కొంచెం హెవీగా ఫీల్ అయ్యాను లావణ్య గారు. ఓకే. హెవీ అంటే ఎటువంటి భావన? పాజిటివా, నెగటివా, లేకపోతే ఏమంటున్నారు? అది కొంచెం ఐ కాంట్ సే అండి. ఓకే. బట్ కొంచెం హెవీగా అనిపించింది చెస్ట్. బట్ దట్ మీన్స్ డోంట్ నో అండి మరి. సరే, మీరు మీకు అది ఇంకా అలాగే అనిపిస్తూ ఉంటే ఇంకొంచెం సేపు ధ్యానంలో కూర్చొని మీలో మీ ఛాతీలో ఉండే ఆ ప్రేమతత్వాన్ని, ఆ దైవిక గుణాలను, ఆ ఆత్మకి ఆత్మ నుండి ఏమి నేర్చుకోవాలో వాటన్నింటిని నేను చక్కగా నేర్చుకుంటున్నాను, ఆ గుణాలను నేర్పిస్తున్న ఆత్మకు కృతజ్ఞతలు చెప్తూ మీకు ఎంతసేపు రిలాక్స్ అవ్వాలంటే అంతసేపు ఉండి నిదానంగా బయటికి రండి. ఆత్మకు కృతజ్ఞత చెప్పండి.
వారిలో ఉండే ఆ సారము ఏదైతే ఉందో ఆ పాజిటివిటీని అందటినీ నేను చక్కగా నా హృదయంలో నేర్చుకుంటున్నాను అని భావించండి. ఓకే అండి. షూర్. థ్యాంక్ యూ అండి. ఎస్, థ్యాంక్ యూ యాహ్! అమ్మ. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? ఓకే, లేదంటే ఇంకా ఎవరికైనా అలా భావన ఉంటే కంటిన్యూ చేద్దాము ధ్యానము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాను.